వెల్కమ్ టు టీసాట్. ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అనగానేమి. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనగా ట్రాన్స్క్రిప్షన్కి వ్యతిరేకమైన ప్రక్రియ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. సో ట్రాన్స్క్రిప్షన్ అనగా డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ఉంటే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అను, ఆర్ఎన్ఏ టు డిఎన్ఏ అయితే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అను. ఇక్కడ మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారుతుందో ఆ ప్రాసెస్ అంత సులభంగా ఏం జరగదు. దానికి అనేక ఎంజైమ్ల యొక్క సహకారం జరుగుతుంది. ఏ ఎంజైమ్ల యొక్క సహకారంతో ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారుతుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ల సహాయంతో ఆర్ఎన్ఏ డిఎన్ఏగా, ఆర్ఎన్ఏ ప్రోవైరల్ డిఎన్ఏ గాను మరియు ప్రోవైరల్ డిఎన్ఏగా మారుతుంది. సో ఈ ప్రాసెస్ని అసలు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ లేదా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ప్రాసెస్ని 1975 సంవత్సరంలో టెమిన్, బాల్టిమోర్, డొల్బెక్కో అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కనుగొనటం జరిగింది. ఈ 1975 సంవత్సరంలో ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏగా మారే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే ప్రక్రియను గుర్తించినందుకు గాను టెమిన్, బాల్టిమోర్, డొల్బెక్కో అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో వీళ్ళు కణంలోని కార్సినోజెనిక్ ట్యూమర్ వైరస్ల నుంచి కణం యొక్క జన్యు సమాచారానికి మధ్య జరిగేటువంటి ప్రాసెస్ను గుర్తించడం జరిగింది. పరస్పర చర్యకు సంబంధించినటువంటి వారి ఆవిష్కరణలకు గాను నోబెల్ బహుమతిని ఫిజియాలజీ మరియు వైద్య రంగంలో వీరు గెలుచుకోవడం జరిగింది. టెమిన్, బాల్టిమోర్ మరియు డొల్బెక్కో అనే శాస్త్రవేత్తలు 1975 సంవత్సరంలో దీన్ని గుర్తించడం జరిగింది. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్, ఇది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి ప్రధానమైన సమాచారం. సో నెక్స్ట్ కమింగ్ టు ద పీసీఆర్. అసలు ఆర్టీ అంటే అర్థమైంది, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పుకున్నాం. అసలు పీసీఆర్ అంటే ఏంది? ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా సులభంగా అర్థమయ్యే అంశం. సో దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో వాట్ ఈజ్ పీసీఆర్ ఆర్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్? అసలు పొలిమరైజేషన్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తే ఒక డిఎన్ఏ యొక్క డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ని చూడవచ్చు. ఇక్కడ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఇమేజ్, ఒక డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంది. సో ఒక డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి డిఎన్ఏ, సో అది డీనాచురేషన్ ప్రక్రియలో 96 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, 96 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఈ డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ కలిగినటువంటి డిఎన్ఏ 2 సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏలుగా మారుతుంది. 2 సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ పదార్థాలుగా మారుతుంది. సో ఎప్పుడైతే డిఎన్ఏ ఎక్కువ మోతాదులో డిఎన్ఏలను తయారు చేయాలి. సో ఫస్ట్ ఒక డిఎన్ఏ మాలిక్యూల్ని డీనాచురేషన్ అనే ప్రక్రియలో 96 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయటం జరుగుతుంది. ఆ ప్రక్రియను ఏమంటారు? డీనాచురేషన్ అంటారు. దాన్ని డీనాచురేషన్ అంటారు. సో ఈ డీనాచురేషన్ అనే ప్రక్రియ ఏమవుతుంది? ఒక డబుల్ హెలికల్ స్ట్రక్చర్గా ఉన్నటువంటి డిఎన్ఏ ఒక 2 సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్గా మారుతుంది. సో ఎప్పుడైతే 2 సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్గా మారుతుందో అప్పుడు 55 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దకు తీసుకురావటం ద్వారా జరిగే ప్రక్రియను ప్రైమర్ అనీలింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రైమర్ అనీలింగ్ అంటారు. సో డిఎన్ఏ 2 సింగిల్ స్టాండర్డ్ కాంపోనెంట్స్గా విడిపోవటాన్ని డీనాచురేషన్ అంటాం. ఆ డీనాచురేషన్కి అవసరమైన ఉష్ణోగ్రతను 96 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. సో ఎప్పుడైతే ప్రైమర్ అనీలింగ్ జరుగుతుందో, ప్రైమర్ అనీలింగ్కి అవసరమైనటువంటి ఉష్ణోగ్రత 55 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ ప్రైమర్ అనీలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ప్రైమర్ యొక్క ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ప్రైమర్ యొక్క ఎక్స్టెన్షన్ సో ఇలా విడిపోయింది. మీరు జిప్పింగ్ జరుగుతుంది. సో జిప్ వదిలేసినప్పుడు రెండు వైపులుగా ఏర్పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. సో ఎప్పుడైతే ఇది సెపరేట్ అయిపోతుంది, సో ఇలా సెపరేట్ అయిపోతూ ఉంటుంది, అన్వైండ్ అయిపోయిన తర్వాత 2 సింగిల్ స్టాండర్డ్గా ఏర్పడ్డాయి. ఇలా 2 సింగిల్ స్టాండర్డ్స్ మరలా తిరిగి కలవడానికి మరలా ఎక్స్టెన్షన్ జరుగుతుంది కదా. సో ఈ ప్రైమర్ ఎక్స్టెన్షన్కి ఎంత ఉష్ణోగ్రత అవసరమవుతుంది? 72 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత జరుగుతుంది. సో 3 దశల్లో జరుగుతుందని చెప్పొచ్చు. ఫస్ట్ 96 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద
మొదటి డీనాచురేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. డీనాచురేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. సెకండ్ 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద యూ కెన్ విట్నెస్ ద ప్రైమర్ అనీలింగ్ జరుగుతుంది. ప్రైమర్ అనీలింగ్ అంటే ఏంది? సో ఆ రెండిటి యొక్క కలయిక ప్రారంభమవుతుంది. 2 సింగిల్ స్టాండర్డ్గా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఇది విడిపోయి 2 సింగిల్ స్టాండ్స్గా ఏర్పడి, ఇలా ఏర్పడినటువంటి 2 సింగిల్ స్టాండ్స్ ఇలా 2 డిఎన్ఏలుగా మారు. సో మరలా ఇది తిరిగి 4 డబుల్ స్టాండర్డ్గా ఏర్పడుతుంది. ఈ 8 సింగిల్ స్టాండ్స్ మరలా 8 డబుల్ స్టాండ్స్, కానీ 8 డబుల్ స్టాండ్స్ 16 అంటే ఒక్కొక్క సైకిల్. సో రిజల్ట్ ఆఫ్టర్ 1 సైకిల్. ఇదంతా ఈ ప్రక్రియ అంతా ఎన్ని సైకిల్స్లో కంప్లీట్ అయింది? ఒక్క సైకిల్లో కంప్లీట్ అయింది. అదే మొత్తం కొన్నిసార్లు ఇదే సైకిల్ని 25 సార్లు 35 సార్లు ఫర్ ఎగ్జాంపుల్ రిపీట్ చేస్తుంటారు. మీరు చేపించుకున్నటువంటి ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ని మీరు ఒకసారి కింద ఒకసారి జాగ్రత్తగా గమనించి చూస్తే అది ఎన్ని సైకిల్స్లో కనపడిందో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ సైకిల్స్లో కనపడిందంటే వైరస్ లోడ్ ఎక్కువగా ఉన్నట్టు, ఎక్కువ సైకిల్స్లో కనపడిందంటే వైరల్ లోడ్ తక్కువగా ఉన్నట్టు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎక్కువ సైకిల్స్ జరిగిన తర్వాత వైరస్ స్పష్టంగా లేదా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నది అంటే ఆ ప్రాంతంలో అక్కడ వైరస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సైకిల్స్ జరిగితే తక్కువ సైకిల్స్లో వైరస్ బాగా కనపడుతుందంటే వైరస్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. సో రిపీటెడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఎన్ని సైకిల్స్లో వైరస్ నిర్దిష్టంగా కనపడుతుంది అనేది వైరస్ యొక్క లోడ్ని తెలుసుకోవడం. ఇటువంటి అందువల్లనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కొంచెం టైం పట్టడానికి కానీ, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చాలా నిర్దిష్టంగా ఉండటానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు నెగటివ్ అని పాజిటివ్ అని దేన్ని బట్టి చెప్తాడంటే ఆ నెంబర్ ఆఫ్ సైకిల్స్ని బట్టి. వైరల్ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 10 సైకిల్స్లోనే వైరస్ లోడ్ కనపడుతుందంటే ఇమ్మీడియట్లీ చాలా క్రిటికల్గా ఉన్నట్టు. సో ఈ ప్రక్రియనే ఈ సంక్లిష్టమైనటువంటి విధానాన్ని పీసీఆర్ లేదా పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్. మరి పీసీఆర్ డైరెక్ట్గా జరుగుతుంది కదా, మరి ఆర్టీపీసీఆర్ ఎందుకు? ఆర్టీ అంటే రివర్స్. ఈ ప్రక్రియ అంతా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరిగితే, ఈ ప్రక్రియ మొత్తం రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో జరిగితే దాన్ని ఆర్టీపీసీఆర్ అని అంటారు. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ లేదా పీసీఆర్ డిఎన్ఏ యొక్క ఒక నిర్దిష్టమైన విభాగం యొక్క అనేక కాపీలను వేగంగా మరియు ఖచ్చితంగా తయారు చేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం లేదా టెక్నిక్ అని చెప్పొచ్చు. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ మాలిక్యులర్ బయాలజీ ఏ రంగాల్లో ఈ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ పీసీఆర్కి అనువర్తనాలు ఉన్నాయంటే మాలిక్యులర్ బయాలజీలో కావచ్చు, ఫోరెన్సిక్ అనాలిసిస్లో కావచ్చు, ఎవల్యూషనరీ బయాలజీలో కావచ్చు, మెడికల్ డయాగ్నోసిస్లో కావచ్చు, వివిధ ప్రయోగాలు మరియు ప్రక్రియలకు అవసరమైన డిఎన్ఏ యొక్క పెద్ద పరిమాణాలను పొందడానికి పరిశోధకులకు వీలు కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చిన్న శాంపిల్ ఫాజిల్ దొరికిందనుకో, ఆ ఫాజిల్ నుంచి ఎక్కువ మోతాదులో జన్యు సమాచారాన్ని ఐడెంటిఫై చేయటం కోసం, ఆ ఎక్కువ మోతాదులో జన్యు సమాచారాన్ని మల్టిప్లై చేయటం కోసం ఈ పీసీఆర్ అనే ఒక టెస్ట్ పనిచేస్తుంది. డిఎన్ఏ యొక్క ఒక నిర్దిష్టమైన విభాగం యొక్క అనేక కాపీలను వేగంగా మరియు ఖచ్చితంగా తయారు చేయడానికి ఉపయోగించే ఒక టెక్నిక్. ఈ పీసీఆర్ అనే టెక్నిక్ మాలిక్యులర్ బయాలజీలోను, ఫోరెన్సిక్ అనాలిసిస్లోను, ఎవల్యూషనరీ బయాలజీలోను మరియు మెడికల్ డయాగ్నోస్టిక్స్లో వివిధ ప్రయోగాలు మరియు ప్రక్రియలకు అవసరమైన డిఎన్ఏ యొక్క పెద్ద పరిమాణాలను పొందడానికి పరిశోధకులకు ఇది వీలు కల్పిస్తుంది. చాలా అంటే ఒక రివల్యూషన్ అన్నమాట. సో అప్పటి వరకు ఉన్నటువంటి వ్యాధి నిర్ధారణ ప్రక్రియలను చాలా వేగవంతం చేసినటువంటి ప్రక్రియ అంటే వీ కెన్ సే దట్ పీసీఆర్ అని చెప్పవచ్చు. పీసీఆర్ను 1983వ సంవత్సరంలో అమెరికా దేశానికి చెందిన బయోకెమిస్ట్ అయినటువంటి క్యారీ బి ముల్లిస్ అనే శాస్త్రవేత్త కనుగొనటం జరిగింది. సో పీసీఆర్ అభివృద్ధి చెందడానికి ముందు రీకాంబినెంట్ డిఎన్ఏ శకలాలను యాంప్లిఫై చేయడానికి లేదా కాపీలను ఉత్పత్తి చేయడానికి చాలా ఎక్కువ శ్రమ కోర్చి మరీ మల్టిప్లై చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక డిఎన్ఏ శాంపిల్ ఉంది. ఆ డిఎన్ఏ కొన్నిసార్లు ఏమవుతుందంటే డిఎన్ఏ శాంపిల్ చాలా కొద్దిగా ఉంటుంది. నోటి నుంచి లాలాజలం సేకరించి ఆ లాలాజలం నుంచి డిఎన్ఏ వెతుకుతుంటారు.
కొన్నిసార్లు ఆ డీఎన్ఏ చాలా చాలా తక్కువ ఉంటుంది. అంత తక్కువ మోతాదులో ఉన్న డీఎన్ఏని ఎలా విశ్లేషించడం దాన్ని అనలైజ్ చేయటం చాలా దుర్లభం మరియు లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. మరి దీన్ని అధిగమించడానికి క్యారీ ముల్లిస్ తయారు చేసినటువంటి ఈ ఆర్‌టి-పీసీఆర్ ఎంతగానో దోహదం చేస్తుంది. రీకాంబినెంట్ డీఎన్ఏ శకలాలను యాంప్లిఫై చేయటానికి లేదా కాపీలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఎక్కువ సమయం తీసుకునేవి. అవి శ్రమపరంగా చాలా కష్టమైనవనమాట. సో 1983లో చూడండి 1983లో ఐరానికల్‌గా జరిగింది. సో ఐ పర్సనల్లీ విట్‌నెస్ 1983 చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి బయాలజీ లేదా బయోటెక్నాలజీలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 1983లో పీసీఆర్ అనే వ్యాధి నిర్ధారణ పరీక్షను క్యారీ ముల్లిస్ కనుక్కున్నాడు. మాంటెనర్ అనే శాస్త్రవేత్త హెచ్ఐవి వైరస్‌ని కనుగొన్నాడు. ఇదే 1983లో బయాలజీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆవిష్కరణలు కూడా జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సంవత్సరం 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కు నోబెల్ బహుమతి వచ్చింది. ఇదే 1983లో జంపింగ్ జీన్స్ లేదా ట్రాన్స్పోజాన్స్ కనుగొన్నందుకు బార్బరా మెక్‌క్లింటాఫ్ అనే శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతిని వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది. సో 1983కి చాలా ప్రాముఖ్యత ఉంది. 1983 అంటే ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం మాత్రమే కాదు, పీసీఆర్ టెస్ట్‌ని కనుక్కున్న సంవత్సరం, మాంటెనర్ అనే శాస్త్రవేత్త హెచ్ఐవిని కనుక్కున్న సంవత్సరం, మరియు బార్బరా మెక్‌క్లింటాఫ్ ట్రాన్స్పోజాన్స్ అనే అంశాన్ని కనుగొన్నందుకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఇచ్చారు. మన భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్‌కు 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇచ్చారు. పీసీఆర్ అనేది 3 దశల యొక్క ప్రక్రియ. ఈ ప్రాథమిక దశ డిఎన్ఏ అణువు యొక్క 2 తంతువుల యొక్క డీనాచురేషన్ ప్రక్రియ జరుగుతుంది. స్టార్టింగ్ మెటీరియల్‌ను సుమారు 95 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలకు వేడి చేయటం ద్వారా ఇది సాధించబడుతుంది. ప్రతి స్ట్రాండ్‌లోని ఒక టెంప్లెట్, దీని మీద ఒక కొత్త స్ట్రాండ్ నిర్మించబడుతుంది. సో ఇది మొట్టమొదటి దశ. పీసీఆర్ లేదా పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అనేది 3 దశల్లో జరుగుతుందని చెప్పుకున్నాం. సో రఫ్లీ అరౌండ్ 96 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఈ ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశ పీసీఆర్‌లో మొదటి దశను డీనాచురేషన్ అంటాం. 3 దశల్లోని ప్రక్రియ. మొదటి దశలో డిఎన్ఏ యొక్క సమాచారాన్ని ఒక ప్లాస్టిక్ ట్యూబ్‌లో పెట్టి ఉష్ణోగ్రతను 95 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది 95 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేయటం జరుగుతుందో, 95 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలకు వేడి చేయటం ద్వారా ఇది సాధించబడుతుంది. ప్రతి స్ట్రాండ్ యొక్క ఒక టెంప్లెట్, దీని మీద ఒక కొత్త స్ట్రాండ్ అంటే ఇది సింగిల్ స్ట్రాండ్ అంటారు. ఇది సింగిల్ స్ట్రాండ్. 2 సింగిల్ స్ట్రాండ్స్ అనుసంధానించబడితే దాన్ని ఏమంటారు? డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ డబుల్ స్ట్రాండెడ్ స్ట్రక్చర్. సో డిఎన్ఏ యొక్క 2 సింగిల్ స్ట్రాండ్స్‌ని అనుసంధానించబడటానికి, ఆ రెండింటిని వేరు చేయటానికి అవసరమయ్యే ఉష్ణోగ్రత 95 డిగ్రీ సెంటీగ్రేడ్. డిఎన్ఏ యొక్క 2 స్ట్రాండ్లను వేరు చేయడానికి అవసరమయ్యే ఉష్ణోగ్రత 95 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఇది ప్రతి స్ట్రాండ్ యొక్క ఒక టెంప్లెట్‌ను, 2 టెంప్లెట్‌లను వేరు చేయడానికి దోహదం చేస్తుంది. సో పీసీఆర్‌లోని మొదటి దశ డీనాచురేషన్. ఈ డీనాచురేషన్‌లో డిఎన్ఏ యొక్క 2 స్ట్రాండ్లలో ఒక స్ట్రాండ్ మాత్రం, 2 స్ట్రాండ్లు ఒకదానికొకటి దూరంగా జరగటాన్ని డీనాచురేషన్ అంటాము. రెండవ దశలో ఉష్ణోగ్రత సుమారు 55 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేయబడుతుంది. తద్వారా ప్రైమర్లు తగ్గించబడుతుంది. 95 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 55 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తగ్గించబడుతుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రత 96 నుంచి 55కి వస్తుందో ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ ఉష్ణోగ్రత తగ్గుతుందో ప్రైమర్లు టెంప్లెట్‌కి అనుగుణంగా మారుతాయి. అసలు ప్రైమర్లు అంటే ఏంది? టెంప్లెట్ అని. ఇది ఒక స్ట్రాండ్. సో నైట్రోజన్ ప్రైమర్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ చూస్తారు. డిఎన్ఏలో మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ద డిఎన్ఏ ఆర్ నథింగ్ బట్ ద నత్రజని క్షారాలు లేదా ప్రైమర్లు అంటారు. నైట్రోజన్ బేసెస్ అంటారు, ప్రైమర్స్. సో ఇవి ఎప్పుడైతే ఇలా విడిపడ్డాయి అనుకుందాం, ఇలా విడిపోయిన తర్వాత వీటి చుట్టూ ప్రైమర్లు అటాచ్ అవుతూ ఉంటాయి. వీటి చుట్టూ ఎవరు అటాచ్ చేయబడతారు? ప్రైమర్లు అటాచ్ చేయబడతాయి. సో
ఎప్పుడు ప్రైమర్‌లు అటాచ్‌మెంట్ ప్రారంభమవుతుందంటే ఉష్ణోగ్రత 55 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి తగ్గించినప్పుడు. 95 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద డీఎన్ఏలు ఎవరి ప్రైమర్‌లు వాళ్ళు తీసుకొని సెపరేట్ అయిపోయారు. సో, ఇలా సెపరేట్ అయినటువంటి ప్రైమర్‌ల చుట్టూ టెంప్లేట్‌ల చుట్టూ ప్రైమర్‌లు అటాచ్ అవ్వటానికి అవసరమైన కనీస ఉష్ణోగ్రత ఎంత? 55 డిగ్రీలు. తద్వారా ప్రైమర్‌లు టెంప్లేట్‌కి అనువుగా ఉంటాయి. క్యారీ బి ముల్లిస్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1993లో పొందడం జరిగింది. 1983లో ఇతను ఈ ఆవిష్కరణ చేస్తే అతనికి 10 సంవత్సరాల తర్వాత 1993లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వటం జరిగింది. సో, 10 సంవత్సరాల్లోనే అంటే అతను కనుగొన్న ఆవిష్కరణ పూర్తి స్థాయిలో అందుబాటు వచ్చేసరికి అతనికి నోబెల్ బహుమతి వచ్చిందంటే, సో, ఇతను కనుగొన్నటువంటి పీసీఆర్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అనేది ఎంత ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత సమున్నతమైనదో ఒకసారి మీరు ఊహించవచ్చు. రెండవ దశలో ఉష్ణోగ్రత సుమారు 55 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించబడుతుంది. తద్వారా ప్రైమర్‌లు టెంప్లేట్‌కు అనువుగా ఉంటాయి. క్యారీ బి ముల్లిస్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1993లో పొందడం జరిగింది. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అనేది డీఎన్ఏ యొక్క ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అనేక కాపీలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక సాధారణ ప్రయోగశాల టెక్నిక్. ఈ డీఎన్ఏ ప్రాంతం ప్రయోగకర్తకు ఆసక్తి ఉన్న ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లాంగ్ డీఎన్ఏ ఉంది. లాంగ్ డీఎన్ఏలోని ప్రతి భాగాన్ని మనం విశ్లేషించడానికి సాధ్యపడకపోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా గమనించి చూస్తే ఇలా కొన్ని నంబర్లు ఇచ్చుకున్నాం. 7, 8, 9, 10. సో, ఫిఫ్త్ పార్ట్ మాత్రమే పీసీఆర్ చేసుకోవచ్చు. 10th పార్ట్ మాత్రమే ఏ భాగంలో వాంఛితమైనటువంటి సమాచారం ఉంటుందని ప్రయోగకర్త లేదా రీసెర్చర్ లేదా సైంటిస్ట్ అనుకుంటాడో ఆ ప్రాంతంలోనే పీసీఆర్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అనేది డీఎన్ఏ యొక్క ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అనేక కాపీలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక సాధారణమైన ప్రయోగశాలకు సంబంధించిన టెక్నిక్. ఈ డీఎన్ఏ ప్రాంతం ప్రయోగకర్తకు ఆసక్తి ఉన్న ఏదైనా కావచ్చు. సో, దట్ కెన్ బి ఎనీ పార్ట్ ఆఫ్ ద డీఎన్ఏ. సో, అది డీఎన్ఏ యొక్క మొదటి భాగమా లేదా చివరి భాగమా మధ్యలో భాగమా, సో ఎనీ పార్ట్ ఆఫ్ ద డీఎన్ఏ నుంచి ఆర్టీపీసీఆర్ టెక్నిక్‌ని చేయడానికి సాధ్యపడుతుంది. పీసీఆర్‌ని చేయడానికి సాధ్యపడుతుంది. ఉదాహరణకు ఒక పరిశోధకుడు అర్థం చేసుకోవాలనుకునే జన్యువు కావచ్చు, లేదా అనుమానితులతో క్రైమ్ సీన్ డీఎన్ఏని పోల్చడానికి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు ఉపయోగించే జన్యు మార్కర్ కావచ్చు. అసలు జీన్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జన్యువు లేదా జీన్? అసలు డీఎన్ఏలో ఉన్నటువంటి డీఎన్ఏ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైన భాగాన్ని ఏమంటారు? జన్యువు అంటారు. క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైన భాగాన్ని జన్యువు అంటారు. సో, ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. డీఎన్ఏ యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మకమైన భాగాన్ని జన్యువు అంటారు. ఈ జన్యువు ఇది జన్యువు ఒక పరిశోధకుడు అర్థం చేసుకోవాలనే జన్యువు కావచ్చు. లేదా అంటే ఒక డీఎన్ఏలో ఒక నిర్దిష్టమైన భాగం ఏదైతే ఒక నిర్దిష్టమైన ప్రోటీన్లను తయారు చేయటానికి దోహదం చేస్తుందో ఆ ప్రాంతాన్ని జన్యువు అంటారు. ఇది పరిశోధకుడు ఒక రీసెర్చర్ చేయాలనుకున్న జన్యువు కావచ్చు, లేదా అనుమానితులతో క్రైమ్ సీన్ డీఎన్ఏను సరిపోల్చడానికి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు ఉపయోగించే జన్యు మార్కర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. సో, ఒక ఇద్దరు వ్యక్తులలో ఒక చోట ఏదైనా ఒక రేప్ ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి నిందితుడి యొక్క ఏదైనా వెంట్రుక కానీ సెమెన్ కానీ దొరికితే దాని నుంచి జన్యు విశ్లేషణ ద్వారా గుర్తించడానికి ఈ పీసీఆర్ ఎంతగానో దోహదం చేస్తుంది. పీసీఆర్ ఎలా దోహదం చేస్తున్నాయి అంటే ఉన్నటువంటి జన్యు సమాచారాన్ని మల్టిపుల్గా చేయడానికి దోహదం చేస్తుంది. ఉన్న జన్యు సమాచారాన్ని మిలియన్ల కాపీలు చేయటానికి దోహదం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం 25 నుంచి 30 సైకిల్స్ అండి. 25 నుంచి 35 సైకిల్స్ అంటే చాలా ఎక్కువ అవుతున్నట్టు. ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సైకిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 సైకిల్స్ అయితే జన్యు సమాచారం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో, ఆ జన్యు సమాచారాన్ని నిర్దిష్టంగా గుర్తించడానికి ఈ పీసీఆర్ లేదా పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ ఎంతగానో దోహదం చేస్తుంది. సో, ఒక పరిశోధకుడు అర్థం చేసుకోవాలనుకున్న జన్యువు కావచ్చు, లేదా అనుమానితులతో క్రైమ్ సీన్ డీఎన్ఏను పోల్చడానికి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు ఉపయోగించే జన్యు మార్కర్ కావచ్చు. సాధారణంగా పీసీఆర్ యొక్క లక్ష్యం టార్గెటెడ్
డిఎన్ఏ ప్రాంతాన్ని తగినంతగా తయారు చేయడం, దాన్ని విశ్లేషించవచ్చు లేదా మరొక విధంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు పీసీఆర్ ద్వారా పెంచబడిన డిఎన్ఏను సీక్వెన్సింగ్ కోసం పంపించవచ్చు. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా విజువలైజేషన్ చేయవచ్చు, లేదా తదుపరి ప్రయోగాల కోసం ప్లాస్మిడ్లోకి క్లోన్ కూడా చేయవచ్చు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పీసీఆర్ ద్వారా జన్యు సమాచారం చాలా ఎక్కువ మోతాదులో వచ్చింది. ఆ వచ్చినటువంటి జన్యు సమాచారాన్ని ఏం చేయాలన్నారు? విశ్లేషించవచ్చు. విశ్లేషించటం అంటే ఏంది? ఈ జన్యువు యొక్క ఇన్ఫర్మేషన్ సో 4 నత్రజని క్షారాలు ఉంటాయి నన్ను. అడినైన్, గ్వానైన్, థైమిడిన్, సైటోసిన్. దీస్ ఆర్ ద 4 నైట్రోజన్ బేసెస్. అడినైన్, గ్వానైన్, థైమిడిన్ మరియు సైటోసిన్ అనేవి 4 నైట్రోజన్ బేసెస్. ఈ 4 నత్రజని క్షారాల్లో ఓకే. సో ఏది ఎక్కడ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలని 26. ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి 26 అక్షరాలను ఒకదాని ఆర్డర్ మార్చడం ద్వారా 2, 3 లెక్క అలా మార్చడం ద్వారా మనకి మిలియన్ల సంఖ్యలో అక్షరాలు వచ్చినాయి, పదాలు వచ్చినాయి. అలాగే మనకి నెంబర్లు 0 to 1 వీటి యొక్క అమరిక మారటం వల్ల కొన్ని కోట్ల అంకెలు వచ్చినాయి. అలాగే మీరు గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఉన్నటువంటి నత్రజని క్షారాలని 4 ఏమేంటివి? అడినైన్, గ్వానైన్, థైమిడిన్ మరియు సైటోసిన్. అడినైన్, గ్వానైన్, థైమిడిన్ మరియు సైటోసిన్ అనే 4 నత్రజని క్షారాలను సీక్వెన్సింగ్ కోసం, వాటిని సీక్వెన్సింగ్ చేయటం కోసం డిఎన్ఏకు దోహదం చేస్తుంది. సో పీసీఆర్ ద్వారా విశ్లేషించబడిన లేదా పీసీఆర్ ద్వారా ప్రేరేపించబడినటువంటి జన్యు సమాచారాన్ని డిఎన్ఏ సీక్వెన్సింగ్ కోసం కూడా పంపవచ్చు. నెక్స్ట్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా విజువలైజేషన్ చేయవచ్చు. ఇప్పుడు మనకి డిఎన్ఏ వచ్చినటువంటి డిఎన్ఏని మనం చూడగలమా? చూడలేము. సో ఇంత పీసీఆర్ ద్వారా వచ్చినటువంటి డిఎన్ఏను కూడా మనం పూర్తి స్థాయిలో కంటికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఎటువంటి ఎక్స్టర్నల్ డివైజెస్ ఉపయోగించకుండా మనం దాన్ని చూడలేము. చూడాలంటే ఏం చేయాలి? జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే విధానం ద్వారా చూడవచ్చు అనమాట. సో డిఎన్ఏ పీసీఆర్ ద్వారా వచ్చినటువంటి డిఎన్ఏను సీక్వెన్సింగ్ చేయటం కోసం కావచ్చు, పీసీఆర్ ద్వారా వచ్చినటువంటి జన్యు సమాచారాన్ని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా విజువలైజేషన్ చేయవచ్చు, లేదా తదుపరి ప్రయోగాల కోసం ప్లాస్మిడ్లో కూడా. ప్లాస్మిడ్ అంటే ఏంది? వాట్ ఈస్ మెంట్ బై ప్లాస్మిడ్? ప్లాస్మిడ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అంటారు. బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అంటారు. మరి డిఎన్ఏ మానవుల్లో ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి వైరస్లలో ఆర్ఎన్ఏ ఉంటుంది. మరి బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అని ఎందుకు అంటున్నారయ్యా? ప్లాస్మిడ్ బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది. ప్లాస్మిడ్ యొక్క జన్యు సమాచారం ఎలా ఉంటుందనో వృత్తాకారంలో ఉంటుంది. ప్లాస్మిడ్ యొక్క జన్యు సమాచారం వృత్తాకారంలో ఉండటం మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ప్లాస్మిడ్ యొక్క జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుందో, ఆ వృత్తాకారపు జన్యు సమాచారం జన్యు ఎడిటింగ్ లేదా జీనోమ్ ఎడిటింగ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మీరు చూస్తే అనేక రకాలైనటువంటి జీవ అనువర్తన అంశాలలో బీటీ కాటన్ కావచ్చు, బీటీ బ్రింజాల్ కావచ్చు, DMH11 కావచ్చు, ఏ జన్యు అనువర్తనలోనైనా ఎవరిని ఉపయోగిస్తారు? బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. ఎందుకు బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు? బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారం వృత్తాకారంలో ప్లాస్మిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి, ఆ ప్లాస్మిడ్ను ఎడిటింగ్ చేయటం చాలా సులభం కాబట్టి. సో తదుపరి ప్రయోగాల కోసం ప్లాస్మిడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్మిడ్ యొక్క జన్యు సమాచారం అనుకుందాం. ఈ ప్లాస్మిడ్ యొక్క జన్యు సమాచారం సో ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఎడిటింగ్ చేయడానికి ప్లాస్మిడ్ యొక్క జన్యు సమాచారం. సో ఇప్పుడు మనం ఆ పీసీఆర్ ద్వారా ఒక నిర్దిష్టమైన జన్యువుని మిలియన్ల కాపీల్లో తయారు చేసుకున్నాం కదా. ఆ తయారు చేసుకున్నటువంటి జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆ వచ్చినటువంటి జన్యు సమాచారం నిర్దిష్టమైన జన్యు సమాచారం ఆ ప్రాంతంలోకి అనుసంధానించబడుతుంది. పీసీఆర్ యొక్క లక్ష్యం క్షిత డిఎన్ఏ ప్రాంతాన్ని తగినంతగా తయారు చేయటం. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా విజువలైజేషన్ చేయవచ్చు, లేదా తదుపరి ప్రయోగాల కోసం ప్లాస్మిడ్లోకి క్లోన్ చేయవచ్చు. ఒక జీవిలో డిఎన్ఏ ప్రతికృతి వల్లే
పీసీఆర్‌కు డీఎన్ఏ పొలిమరైజేషన్ ఎంజైమ్ అవసరమవుతుంది. సో, ఎలాగైతే ఒక జీవిలో డీఎన్ఏ అవసరమవుతుందో, అలాగే పీసీఆర్‌కు పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్‌కు డీఆక్సీరైబోస్ న్యూక్లిక్ ఆమ్లం, డీఆక్సీరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అయినటువంటి డీఎన్ఏ అవసరమవుతుంది. ఒక జీవిలో డీఎన్ఏ ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే పీసీఆర్‌కు డీఎన్ఏ పొలిమరైజేషన్ ఎంజైమ్ అవసరమవుతుంది. డీఎన్ఏ ఇలా 2 ఏర్పడినాయి. సో, ఆల్రెడీ ఉన్నాయి. రెండిటి నుంచి 4 ఏర్పడ్డాయి. అంటే కొత్త తంతువులు ఏర్పడటం కదా! కొత్త తంతువులను టెంప్లేట్‌గా ఉపయోగిస్తుంది. పీసీఆర్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్‌లో సాధారణంగా ఉపయోగించే డీఎన్ఏ పొలిమరైజేషన్‌ను టాక్ పొలిమరైజేషన్ అని పిలుస్తారు. ఎందుకు టాక్ అంటే థర్మస్ ఆక్వాటికా. సో, ఉష్ణోగ్రతను మనం 96 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెంచుతున్నాం కాబట్టి, ఆ అత్యధిక ఉష్ణోగ్రతను కి అవసరమయ్యేటువంటి ఎంజైమ్ బ్యాక్టీరియా థర్మస్ ఆక్వాటికస్‌ను ఉపయోగిస్తారు. దాన్ని టాక్ అని కూడా పిలుస్తారు. వేడి నీటి బొగ్గలు మరియు హైడ్రోథర్మల్ వెంట్లలో నివసిస్తుంది. దీని డీఎన్ఏ పొలిమరైజ్ చాలా ఉష్ణ స్థిరమైనది. సో, మరియు అత్యంత చురుకుగా ఉంటుంది. 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా ఈ టాక్ పొలిమరైజ్ అనువైనదిగా పనిచేస్తుందని చెప్పవచ్చు. పీసీఆర్ ప్రైమర్లు డీఎన్ఏ పొలిమరైజ్ల వలె టాక్ పొలిమరైజ్ ఒక ప్రైమర్ ఇచ్చినప్పుడు మాత్రమే డీఎన్ఏను తయారు చేయగలదు. సో, పీసీఆర్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ ప్రైమర్లు ఇతర డీఎన్ఏ పొలిమరైజ్ల వలె టాక్ పాలిమరేజ్ ఒక ప్రైమర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. 2 సింగిల్ స్ట్రాండ్స్. మీకు ఒక డౌట్ రావాలి. సో, 2 సింగిల్ స్ట్రాండ్స్, 2 డబుల్ స్ట్రాండ్స్ ఎలా అవుతున్నాయి సార్ అంటే, ఇక్కడ మనకి ప్రైమర్లు అందుబాటులో ఉండాలి. ప్రైమర్లు ఎవరిస్తున్నారు? టాక్ పొలిమరేజ్ గానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న కణంలో ఉన్నటువంటి ప్రైమర్లు. పీసీఆర్ యొక్క ప్రైమర్లు ఇతర డీఎన్ఏ పొలిమరేజ్ వల్లే. టాక్ పొలిమరేజ్ ఒక ప్రైమర్ ఇచ్చినప్పుడు మాత్రమే డీఎన్ఏను తయారు చేయగలదు. సో, ఇది డీఎన్ఏ సంశ్లేషణకు ప్రారంభ బిందువును అందించే న్యూక్లియోటైడ్ల యొక్క చిన్న క్రమాన్ని అందిస్తుంది. పీసీఆర్ చర్యలు, పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ చర్యలు అతను ఎంచుకున్న ప్రైమర్ల ద్వారా కాపీ చేయబడే, యాంప్లిఫై చేయబడే డీఎన్ఏ యొక్క ప్రాంతాన్ని రీసెర్చర్, శాస్త్రవేత్త లేదా సైంటిస్ట్ నిర్ణయిస్తాడు. పీసీఆర్ ప్రైమర్. సో, చాలా ఇంపార్టెంట్. పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్‌లో ప్రైమర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమర్లు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ప్రైమర్స్ ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ ఏరియా, వీ కెనాట్ ఏబుల్ టు సీ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎంటైర్ డీఎన్ఏ. సో, పీసీఆర్ ప్రైమర్లు అనేవి సింగిల్ స్టాండర్డ్ డీఎన్ఏ యొక్క చిన్న ముక్కలు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇమేజ్‌లో చూస్తే యూ కెన్ సీ. సో, ఇవన్నీ స్మాల్ పీసెస్ అనమాట. సో, ఇలా చిన్న ముక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో, వీటిని దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమర్స్ అంటారు. సో, పీసీఆర్ ప్రైమర్లు అనేవి సింగిల్ స్టాండర్డ్ డీఎన్ఏ యొక్క చిన్న ముక్కలు. సాధారణంగా చుట్టుపక్కల పొడవులో 20 న్యూక్లియోటైడ్లు ప్రతి పీసీఆర్ చర్యలో 2 ప్రైమర్లు ఉపయోగించబడతాయి. ఒక ప్రైమర్‌కి ఎన్ని న్యూక్లియోటైడ్లు ఉంటాయి అంటే, ప్రతి ప్రైమర్‌కి 20 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. 20 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ప్రతి న్యూక్లియోటైడ్ ఒక అమైనో ఆమ్లాన్ని నిర్ణయిస్తుంది. ఒక అమైనో యాసిడ్‌ని నిర్ణయిస్తుంది. మరియు అవి కాపీ చేయాల్సిన ప్రాంతానికి పక్కన ఉండే విధంగా డిజైన్ చేయబడతాయి. అంటే అవి కాపీ చేయాల్సిన ప్రాంతం యొక్క అంచుల వద్ద టెంప్లేట్ డీఎన్ఏ యొక్క వ్యతిరేక తంతువులను బంధించే సీక్వెన్స్లు ఇవ్వబడతాయి. సో, ప్రైమర్లు కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా టెంప్లేట్‌కి బైండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డీఎన్ఏ ఉంది. సో, ఇక్కడ మనకి టెంప్లేట్లు అటాచ్ అవుతుంది. ఇలా ప్రైమర్లు వచ్చి అటాచ్ అయినాయి. ఇక్కడ ప్రైమర్లు వచ్చి అటాచ్ అయినాయి. ఈ ప్రైమర్లన్నిటిని మరలా అనుసంధానించాలి కదా అంచుల వద్దన. టెంప్లేట్ డీఎన్ఏ యొక్క వ్యతిరేక తంతువులను బంధించి సీక్వెన్స్లు. ప్రైమర్లు కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా టెంప్లేట్‌కి బైండ్. సో, కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటే మనం 4 రకాలైనటువంటి నత్రజని క్షారాలు చెప్పుకున్నాం. అడినైన్, గ్వానైన్, థైమిడిన్, సైటోసిన్. అడినైన్ ఎవరితో బంధాన్ని కలిగి ఉంటుందంటే, అడినైన్ ఆల్వేస్ పెయిర్స్ విత్ థైమిడిన్. గ్వానైన్ ఎవరితో ఉంటుందంటే కాంప్లిమెంటరీ అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ సైటోసిన్ తోటి. థైమిడిన్ అడినైన్తో, సైటోసిన్ గ్వానైన్తో. సో, ఈ విధంగా డిఎన్ఏ యొక్క వ్యతిరేక తంతువులను బంధించే సీక్వెన్స్లు ఇవ్వబడతాయి. ప్రైమర్లు కాంప్లిమెంటరీ, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా టెంప్లెట్‌కు అనుసంధానించబడతాయి. టెంప్లెట్ అంటే ఇది నాన్న, ప్రైమర్లు అంటే ఇవి. సో, ఇవి ప్రైమర్లు, ఇవి టెంప్లెట్లు. సో, ప్రైమర్లు టెంప్లెట్‌కి ఎలా అటాచ్ అవుతాయి? ప్రైమర్లు కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా టెంప్లెట్‌కు అనుసంధానించబడతాయి. పీసీఆర్ చర్య యొక్క కీలక పదార్థం టాగ్ పొలిమరేజ్, ప్రైమర్లు, టెంప్లెట్ డిఎన్ఏ, ప్రైమర్లు. సో, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో, ప్రైమర్లు, టెంప్లెట్ డిఎన్ఏ,
మరియు న్యూక్లియోటైడ్ ఈ పదార్థాలు ఎంజైమ్‌కి అవసరమైనటువంటి కోఫాక్టర్‌లతో పాటుగా ఒక ట్యూబ్‌లో అసెంబుల్ చేయబడతాయి. ఇదంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఒక ట్యూబ్‌లో పెట్టిన తర్వాత అది ఫస్ట్ 96 డిగ్రీస్‌కెళ్తుంది. తర్వాత 55కి వస్తుంది. తర్వాత 72కెళ్తుంది. సో, ఇప్పుడే ఒక కోఫాక్టర్ ఈ అన్ని పదార్థాలు టాగ్ పాలిమరేస్, ప్రైమర్‌లు, టెంప్లేట్ డీఎన్ఏ మరియు న్యూక్లియోటైడ్‌లను కలిపి ఒక ఎంజైమ్‌కి అవసరమైనటువంటి కోఫాక్టర్‌లు అంటే ఎంజైమ్‌లలో 2 పదార్థాలుంటాయి. ఎంజైమ్ ప్రధానంగా 2 భాగాలుగా ఉంటాయి. సో, అపో ఎంజైమ్, కో ఎంజైమ్ అంటారు. దాన్ని కోఫాక్టర్ అని కూడా అంటారు. సో, ఎంజైమ్‌లలో ప్రోటీన్ భాగం కాకుండా కొన్ని రకాలైనటువంటి మూలకాలు అవసరమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ కావచ్చు, నికెల్ కావచ్చు, కాడ్మియం కావచ్చు. సో, అటువంటి పదార్థాలను అటాచ్ చేసి ఒక ట్యూబ్‌లో అసెంబుల్ చేయబడతాయి. మరియు డీఎన్ఏ సంశ్లేషణకు అనుమతించే హీటింగ్ మరియు కూలింగ్ యొక్క పునరావృత చక్రాల ద్వారా ఉంచబడుతుంది. సో, ఇది ప్రాసెస్ అంతా కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది. దాన్నేమంటారు? పునరావృత చక్రాల ద్వారా ఉంచబడతాయి. ప్రా డి మొదటి దశ డీనాచురేషన్ అన్నాం. 96 డిగ్రీస్ దీంట్లో డీఎన్ఏ 2 స్ట్రాండ్స్‌గా విడదీయబడుతుంది. డీఎన్ఏ స్ట్రాండ్‌లను వేరు చేయడం ద్వారా డీనేచర్ చేయటం కొరకు చర్యను బలంగా వేడి చేయడం జరుగుతుంది. ఇది తర్వాత దశ అయినటువంటి సింగిల్ స్టాండర్డ్ టెంప్లేట్‌లను అందిస్తుంది. అనీలింగ్ రెండవ దశ. సింగిల్ స్టాండర్డ్ టెంప్లేట్ డీఎన్ఏపై ప్రైమర్లు వాటి యొక్క పరిపూరక క్రమాలకు బైండ్ అయ్యే విధంగా చర్యను చల్లబరచబడుతుంది. ఎక్స్టెన్షన్ పొడిగింపు. సో, దీంట్లో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? ఎక్స్టెన్షన్‌లో 72 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యా ఉష్ణోగ్రతలను పెంచడం ద్వారా తద్వారా టాగ్ పాలిమరేస్ ప్రైమర్‌లను విస్తరిస్తూ ఉంటుంది. సో, ప్రైమర్ ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఒకటేమో ఈ వైపున ఎక్స్టెండ్ అవుతుంది. రెండోది ఈ వైపున ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత 2 కలిసి పూర్తి స్థాయిలో ఏర్పడతాయి. సో, తద్వారా టాగ్ పాలిమరేస్ ప్రైమర్‌లను విస్తరిస్తుంది. డీఎన్ఏ యొక్క కొత్త తంతువులను సంశ్లేషణ చేయటం గమనించవచ్చు. దీని ద్వారా డీఎన్ఏ యొక్క కొత్త తంతువులను సంశ్లేషణ చేస్తుంది. సో, ఈ విధంగా ఆర్‌టీపీసీఆర్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్‌లో డీఎన్ఏ ఆర్ఎన్ఏ నుంచి డీఎన్ఏగా మారే ఈ అవసరమైనటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్‌ను ఉపయోగించుకొని పీసీఆర్ పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ ద్వారా అనేక మిలియన్ల సంఖ్యలో జన్యు సమాచారం, వాంఛితమైనటువంటి జన్యు సమాచారం నిర్దిష్టంగా ఏర్పడేటువంటి సాంకేతిక పరిజ్ఞానం. దీనిలో మీరు తప్పనిసరిగా వాట్ ఈస్ ఆర్‌టీ, వాట్ ఈస్ పీసీఆర్, ఆర్‌టీ-పీసీఆర్‌ని అనుసంధానించి చివరిలో ఈ టేబుల్ వేయటం ద్వారా మీరు ఈ క్వెషన్‌కి సంబంధించి 10 ఔట్ ఆఫ్ 10 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు కలవు. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్.